చాలా మంది ఏమనుకుంటారంటే ఇదివరకు ఇందులో పెద్దలకు తెలుసు, సైనిక ప్రభుత్వాలు వచ్చామండి, నియంతృత్వాలు వచ్చేవి. ఆఫ్రికాలో వచ్చింది, లాటిన్ అమెరికాలో వచ్చింది, పాకిస్తాన్లో వచ్చింది, భారతదేశంలో వచ్చింది, చాలా చోట్ల వచ్చింది. ఇక్కడ కూడా కొన్నాళ్ళు మనకి ఒక రకమైన నియంతృత్వం వచ్చింది. ఎప్పుడు వచ్చేది, ఎలా వచ్చేది? ఎప్పుడు అలా నియంతృత్వం వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చేది, అందరూ పడుకున్నప్పుడు వచ్చేది. తెల్లారుజామున వచ్చి తలుపులు కొట్టి పట్టుకెళ్ళిపోయేవాడు. డాన్, ప్రీ డాన్ అరెస్ట్ అనేవాడు. రావడం, ఓ ప్రకటన, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసాము, పార్లమెంట్ ఉండదు, ప్రధానమంత్రి, అధ్యక్షుడు, మంత్రులు, లోక్సభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు అందరినీ కూడా అరెస్ట్ చేసేసాము, రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్ష నేతలందరినీ కూడా అరెస్ట్ చేసేసాము. దేశం అల్లకల్లోలంగా ఉంది. అంత మళ్ళీ మనం శాంతి భద్రత అన్ని పునర్నిర్మించిన తర్వాత, పునరుద్ధరించిన తర్వాత, అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎన్నికలు పెడతాం, అంతవరకు మేము రాజ్యం చేస్తామని చెప్పేవాడు కదా. సడన్ గా వచ్చేది, అకస్మాత్తుగా వచ్చేది, చెప్పా చేయకుండా వచ్చేది. ఎవరికి అసలు క్లూ ఉండేది కాదు. ఆ రోజులు పోయి అది 60ల్లోనూ 70ల్లోనూ మేము కొంచెం 80ల్లో కూడా అక్కడక్కడ జరిగింది. ఇప్పుడు అలా ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి ఒక చట్టం, ఒకసారి ఇంకో చట్టం, మరోసారి మరో చట్టం, ఒక్కొక్కటి ఎలా వస్తుందంటే మనకు అలవాటైపోతుంది. కొంతమంది బాగుంటుంది కూడా. ఎంత అలవాటవుతుందంటే మణిపూర్లో రాష్ట్రం తగలబడ్డ మొదలుపెట్టి ఏమైంది, అలవాటైపోయింది కదా. మనం ఆలోచిస్తున్నామా, మణిపూర్లో ఏం జరుగుతుంది ఆలోచిస్తున్నావా? ఆదుర్త పడుతున్నావా? ఆందోళన పడుతున్నావా? లేదు, అలవాటైపోయింది. పెట్రోల్ ఎంత అండి ఇప్పుడు మీ ఊళ్ళో? అలవాటైపోయిందా? లేదా కోపంగా ఉందా? నువ్వు కొట్టిస్తున్నావా? పెట్రోల్ కొట్టిస్తున్నావా? కోపం వస్తుందా? లేదు, అలవాటైపోయింది. గ్యాస్ ఎంత? అలవాటైపోయిందా? ఇవి కొన్ని ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. డాలర్ అలవాటైపోయిందా? నిరుద్యోగం అలవాటైపోయిందా? ఉద్యోగం వస్తే భయం వేసేంత అలవాటైపోయింది నిరుద్యోగం. ఇప్పుడు ఫ్యాసిజం ఇలా వస్తుంది. నెమ్మదిగా అలవాటు చేస్తూ వస్తుంది. బాగుందిరా అనిపించేలా వచ్చింది. క్రిస్మస్ రోజు ఎన్ని చోట్ల దేశంలో చర్చిల మీద ఎంత దాడులు జరిగాయండి, ఎంతమందిని కొట్టారండి, ఎన్ని చోట్ల విధ్వంసం జరిగిందండి. మనకు ఏమన్నా అనిపించిందా? చెప్పండి. జరుగుతుంది. ఒక పక్కన విధ్వంసం జరుగుతుంది, ఒక పక్కన ప్రధానమంత్రి గారు చర్చికి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడు. ఎంత మంచివాడు చూడండి. మీకు ఒక విషయం తెలుసా? మీకు కేంద్ర మంత్రి మండలిలో ఒక క్రైస్తవుడు కూడా ఉన్నాడండి, మిస్టర్ కురియన్. మొన్న నేను కేరళ వెళ్ళొచ్చింది, అక్కడ అడిగాను, మీ దగ్గర నుంచి ఒక క్రైస్తవుడు ఉన్నాడు కదా, మాట్లాడి నోరెత్తాడు ఆయన. అడిగాను, నోరెత్తలేదండి ఆయన. ఆయనకి ఇంకా బాగా అలవాటైపోయింది. ఫ్యాసిజం నౌ ఈజ్ ఎ డైలీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీళ్ళని చంపండి, బాగానే ఉంది, వాళ్ళని నరకండి, బాగానే ఉంది, మనకి నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మాకు ఈ ఇన్ఫ్లేషన్ గురించి వాటి గురించి మాకు పాఠాలు చెప్పేటప్పుడు మా కాలేజీలో మా లెక్చర్ ఒక చిన్న ఉదాహరణతో చెప్పేవారండి. ఒక్కసారి ధరలు పెరిగిపోతే ఎలా ఉంటుంది, నెమ్మదిగా ఇవాళ 5 పైసలు, రేపు 5 పైసలు, ఇంకో అలా అయితే ఏమవుతుంది అనేది ఆయన ఓ దృష్టాంతం చెప్పేవాడండి. ఆయన ఏం చెప్పారంటే, ఒక గిన్నెలో నీళ్లు పోసి 2 కప్పలు వేస్తే ఆ 2 కప్పులు ఈత్తుంటాయి కదా, కొంచెం చల్లగా ఉంటుంది, ఈత్తాయి. అది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించామనుకోండి. పొయ్యి వెలిగిస్తే నెమ్మదిగా కొంచెం వేడెక్కుతుంది. ఒక కప్పు అంటుంది, ఇది ప్రమాదంగా ఉంది పరకాల గారు, వేడెక్కుతుందంటే నేనంటానే, ఊరుకోవయ్యా, చక్కగా ఉంది, వందే భారత్ రైళ్లు వస్తున్నాయి, రైళ్లు బాగా వెళ్తున్నాయి, మనం విశ్వగురు అవుతున్నాము, ఎంత బాగుంది చూడు, చక్కగా ఉంది, హాయిగా ఉంది అంటాను. మళ్ళీ కొంచెం వేడెక్కుతుంది, మళ్ళీ అంటారు ఆయన. మీ అన్ని అనుమానాలే మీకు రమణరావు గారు, ఎంత బాగుంది చూడండి, మనం ఆపరేషన్ సింధూర్లో కొట్టామా లేదా, ఎంత బాగుంది, చక్కగా ఉంది. అలా మాడిపోతాయి. 2 కప్పులు మాడిపోతాయి, ఆయన మాడిపోతాయి, నేను మాడిపోతాయి. అలా కానీ బాగా మరుగుతున్న నీళ్ళలో ఈ 2 కప్పులు వేసి ఒకసారి దూకేస్తారండి కదా. అంచేత ఫ్యాసిజం ఇవాళ నేర్చుకున్నది ఏంటంటే, నెమ్మదిగా అలవాటు చేసి వస్తే ఏం కాదు, వీళ్ళేం చెయ్యరు, ఇది బాగుందనుకుంటారు అనేది నేర్చుకున్నారండి. సో ఇది ఎందుకు చెప్పానంటే, ఫ్యాసిజాన్ని ప్రతిఘటించాలంటే ముందు దాని పద్ధతి ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇలా చేస్తోంది మనకి తెలియకుండా అది నార్మలైజ్ చేసేసి ఇది ఇంతే అడిగామనుకోండి, అప్పుడు అవలేదా, ఇప్పుడు అవలేదా, అప్పుడు అలాగైంది కదా, మరి ఇప్పుడే అంటే అప్పుడు అయింది కాబట్టి ఇప్పుడు అవ్వాలేంటి, సమస్య లేదే. ప్రతిఘటించాలి. ఇందాక నేను చెప్పినట్టు దయచేసి ప్రేక్షక పాత్ర వదిలేయండి. ఏదో విరుగుడ కొరకే అవుతుందిలే
అని వదిలేయండి. ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ విలువల్ని కాపాడడానికి, విలువల మీద దాడి చేస్తుంది ఒక సైన్యం అయితే, విలువల్ని కాపాడడానికి ఆ సైన్యంతో తలపడడానికి ఇంకొక సైన్యం తయారు కావాల్సిందే, తయారు చేయాల్సిందే. దీంట్లో ఎక్కడ రాజీ అయితే పడకూడదు. అయితే రాజకీయ పార్టీలకి ఇదంతా కూడా వాళ్ళకు వదిలేసి మన ఇంట్లో కూర్చుంటే మాత్రం జరిగే పని కాదు. Please don't outsource the task of defending democracy to political parties. ఇది నా అప్పీల్ మీకు. ఎందుకంటే ఎసెన్షియల్ గా డెమోక్రసీ మీద నమ్మకం లేనటువంటి వారు డెమోక్రసీని కాపాడడానికి ముందుకు రారు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏం చేయాలి? పౌర సమాజం చేయాలి, ఇటువంటి వారు చేయాలి, మనలాంటి వాళ్ళని చేయాలి. మనం చెయ్యలేమని మాత్రం అనుకోకండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు దరిదాపులు కూడా రానివ్వకుండా కేవలం రైతులు ఒక సంవత్సరం పాటు ఉద్యమం చేసి 700 మందిని పొట్టన పెట్టుకున్నా కూడా, ఎంత దమనకాండ వారి మీద చేసినా కూడా మొక్కవోకుండా, వెనక్కి తిరగకుండా ఈ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీదకి దింపి వారు పెట్టినటువంటి 3 చట్టాలని వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర ఎప్పుడో కాదు, మొన్న. నన్ను చాలా మంది అడుగుతుంటారండి, బంగ్లాదేశ్లో లాగా, నేపాల్లో లాగా, మరో అసలు ఎందుకయ్యా అవన్నీ చూస్తారు? మన రైతులు చూడవయ్యా, ఇక్కడే ఉంది కదా. వాళ్ళు చేసినటువంటి పోరాటం లాంటిది అహింసతోటి, సత్యాగ్రహంలాగా దేశం మొత్తం మీద రాజకీయ పార్టీలను దగ్గర రానివ్వకుండా మనం చేయగలిగితే, దానికి నడుం కట్టుకోగలిగితే, మీలాంటి వారు ముందు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అలాంటిది జరగడం మొదలు పెట్టాలంటే ఎక్కడికి మొదలు పెట్టాలండి? ఖమ్మమేనా? నిజం అంతేనా? ఖమ్మం కూడా చాలా వింటాం కదా బయట. మామూలు కదా ఖమ్మం అంటారు, నిజమేనా కాదా? ఉట్టిటి కబుర్లేనా ఇవన్నీ? ఏంటండి, ఏదైనా ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరగదండి. చెయ్యండి, దయచేసి ఆలోచించండి. రాష్ట్రం గురించి మీరు ఆలోచించండి, జిల్లా గురించి మీరు ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి. ఇక్కడి నుంచి మొదలవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇక్కడ రాజేయండి. ఫాసిజాన్ని ప్రతిఘటించడానికి ఇంతకన్నా మార్గం లేదు. ఓన్లీ ఫీట్ ఆన్ ద గ్రౌండ్ ఎజిటేషన్, ఏ పీస్ఫుల్ ఎజిటేషన్, ప్రొట్రాక్టెడ్ ఎజిటేషన్, ఆపకుండా ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని, సామ్యవాద విలువల్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకునే వరకు, పునఃస్థాపించుకునే వరకు మనం నిద్రపోకూడదు అనేటటువంటి ఒక ప్రతిన తీసుకుంటేనే మనం ఫ్యాసిజాన్ని ప్రతిఘటించగలము. అందులో మీరందరూ కూడా పాల్గొనండి, ముందుకు రండి, ఒక సైన్యాన్ని తయారు చేయండి.